హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఒక చిన్న బడ్జెట్ ఫ్రెండ్లీ మేకవర్ చూపిస్తున్నాను. ఈ వీడియో చేద్దామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. లాస్ట్కి మధ్యాహ్నం 1 గంటకి ఎండలో చేస్తున్నాను. స్ట్రైట్గా ఎండ కొడుతుంది, కంటి నుంచి వాటర్ వచ్చేస్తున్నాయి. నా మేకవర్ అనేది ఇక్కడ ఎల్ షేప్లో వస్తుంది. ఫస్ట్ నేను ఇక్కడ చైర్స్ మూవ్ చేసుకొని క్లీన్ చేసుకుంటాను. ప్రజెంట్ అయితే చైర్స్ మూవ్ చేసుకున్నాను. వీటికి చాలా డస్ట్ ఉంది. పెయింట్ అయితే వేయవసరం లేదు. రీసెంట్గానే 3 months బ్యాక్ నేను పెయింట్ వేసాను. ఇవి రస్ట్ పట్టేసాయి బాగా అనేసి నేను సిల్వర్ పెయింట్ వేసుకున్నాను. క్లీన్ చేసుకుంటే షైనింగ్ వచ్చేస్తుంది. మా మమ్మీ ఏది పడితే అది వేసేసి బ్లాక్ చేసేసారు. నేను ఇప్పుడు ఒక మంచి క్లాత్తో తుడుచుకుంటాను. నేను క్లాత్తో క్లీన్ చేశాను కానీ అలానే ఉంది బ్లాక్. నా దగ్గర సిల్వర్ పెయింట్ ఉంది. మళ్ళీ ఒకసారి సిల్వర్ పెయింట్ వేసుకోవడం బెస్ట్ అనిపిస్తుంది. ఇంకా పెయింటింగ్ స్టార్ట్ చేస్తాను. ప్రజెంట్ అయితే సిల్వర్ పెయింట్ ఎలా కలపాలో చూపిస్తున్నాను. ఇక్కడ కొంచెం లిక్విడ్ ఇస్తాడు, పౌడర్. అది సపరేట్గా, లిక్విడ్ సపరేట్గా ఇస్తారు. ఇలా మనం మిక్స్ చేస్తే సిల్వర్ పెయింట్ వచ్చేస్తుంది. అంతే, ఈజీ. కట్ చేస్తే ఇలా మంచిగా కొద్దిసేపు మిక్స్ చేసుకుంటే సిల్వర్ పెయింటింగ్ జస్ట్ సింగిల్ కోటింగ్ వేసుకుంటాను. ఎందుకంటే రీసెంట్గానే వేసాను కాబట్టి సరిపోతుంది. చాలా ఫాస్ట్గానే అయిపోతుంది కూడా. పెయింటింగ్ అయితే చాలా ఫాస్ట్గానే అయిపోయింది. నార్మల్గా నేను క్లీనింగ్ అనుకున్నాను, అది వర్క్ అవ్వకపోవడము, ఇంకా లక్కీగా సిల్వర్ కలర్ లాస్ట్ టైం యూజ్ చేసి ఉండడం ఫాస్ట్గా వేసేసాను. నెక్స్ట్ పాట్స్ కింద పెట్టడానికి స్టాండ్స్ కొన్నాను. వాటికి పెయింట్ అనేది వేయబోతున్నాను. పెయింట్ అవసరమా అంటే అవసరమే. లాస్ట్ టైం నేను తీసుకున్న పాట్స్ పెయింట్ వేసినా రస్ట్ పట్టేసాయి. కాబట్టి మీ దగ్గర ఏ కలర్ పెయింట్ ఉంటే అది వేసుకోండి, లేదు అంటే నేనేం చేయలేను. వింటర్ అయినా మంచిగా గాలేస్తుంది. సెట్ ఆఫ్ 10 స్టాండ్స్. ఇవి నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. మీషో కూడా తక్కువ ప్రైస్కి వచ్చాయి. నేను డిస్క్రిప్షన్లో లింక్ ట్యాగ్ చేస్తాను. అయితే ఈ 10 స్టాండ్స్కి నేను సిల్వర్ కలర్ పెయింట్ వేసుకుంటాను. నా దగ్గర ఆ పెయింటే ఉంది. ఇంకా కింద ఉండిపోతాయి కాబట్టి ఎవరు చూడరు కూడా. స్టాండ్స్కే కాదు, పాత స్టాండ్స్ కూడా సిల్వర్ కోటింగ్ వేసేసుకుంటాను. ప్రెజెంట్ వీటన్నిటికి పెయింటింగ్ వేయడం జరిగింది. నెక్స్ట్ పాట్స్ పెయింటింగ్. అక్కడ పాట్స్ ఉన్నాయి, వాటికి జస్ట్ ప్రైమర్ వేస్తాను అంతే. పెయింటింగ్ అంటే నెక్స్ట్ అదంతా తర్వాత వేసుకుందాం. ఇప్పుడైతే ఈ 7 కుండీలకి వైట్ ప్రైమర్ వేసుకుంటున్నాను. నెక్స్ట్ టైం నాకు టైం ఉన్నప్పుడు మంచి డిజైన్స్ వేస్తాను. ప్రెజెంట్ ఫాస్ట్గా అయిపోవాలనేసి జస్ట్ వైట్ ప్రైమర్ మిక్స్ చేసుకున్నాను, వేసేసుకోవడమే. ఈ గులాబ్ మొక్క గుర్తుందా? ఇది నేను యూట్యూబ్ వీడియో స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను, గులాబ్ మొక్క ఎలా వేయాలి అనేసి. అప్పుడు నేను పిచ్చిగా వేసేసాను, నాకు తెలియక. మా మమ్మీ ఆ వీడియో చూసినప్పుడు ఇంకా మొక్క బతకదు, వేలు కదిపిస్తామన్నారు. కానీ అది బతికింది, ఫ్లవర్ కూడా రాబోతుంది. పెయింటింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఈ గ్రాస్ వేసేసుకోవడమే. ఇవైతే నేను మీషోలో తీసుకున్నాను. సెట్ ఆఫ్ 7 చాలా తక్కువ కాస్ట్కి వచ్చాయి, మీషోలో మాత్రమే. చూడండి, నేను 7 తీసుకున్నాను. కరెక్ట్గా సరిపోయాయి, కట్టింగ్ కూడా అవసరం లేకుండా. స్టాండ్స్ అన్ని ఇక్కడ గ్రాస్ మీద పెట్టేసుకోవడమే. ప్లాంట్ ప్లేట్స్ అయితే నేను మీషోలో తీసుకున్నాను. సెట్ ఆఫ్ 10. క్వాలిటీ అయితే బాగానే ఉంటుంది. 1 year వరకు వస్తుంది. మరీ తోపు చూడమని చెప్పను కానీ. ఇది నేను 3rd టైం తీసుకోవడం. 1 year వరకు బ్రేక్ అవ్వకుండా ఉంటాయి. ఆల్రెడీ 1 year బ్యాక్ తీసుకున్న ప్లేట్స్ కూడా మీకు చూపిస్తాను. ఇంకా చిన్నవి
వచ్చాయి, సరిపోతాయో లేదో. స్టాండ్స్ మీద పెట్టుకోవడానికి ప్లేట్స్ నేను తీసుకున్నాను, కొంచెం చిన్నగా వచ్చాయి. లాస్ట్ టైం అయితే పెద్దగా వచ్చాయి. 1 year అయ్యేసరికి కలర్ మొత్తం ఫేడ్ అయిపోయింది, ఇరిగిపోతాయి ఈజీగా. ఆల్రెడీ నేను 10 కొంటే ఇంకా 4 ఉన్నాయి విరగకుండా. 1 year వరకే ఉంటాయి. ఇది 4 kg వైట్ స్టోన్, మీకు డెకరేషన్ పర్పస్. కుండీల్లో మొక్కలని నేను 2 weeks బ్యాకే వేసాను, అందుకే అన్నీ చిన్న చిన్నగా ఉన్నాయి. ఈ క్యాన్స్లో అయితే 3-4 years నుంచి ఉన్నాయి. ఈ వీడియోలో నేను యూజ్ చేసిన ప్రొడక్ట్స్ అన్ని డిస్క్రిప్షన్లో లింక్ ట్యాగ్ చేస్తాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. ప్రతిదీ ఎల్ షేప్లో ఇక్కడ చిన్నగా కంప్లీట్ చేశాను. నెక్స్ట్ టెర్రస్ మొత్తం ఇలానే ఎప్పటికైనా కంప్లీట్ చేస్తాను. పడిపడి లేచే మనసులో సాయి పల్లవి టెర్రస్ నాకు ఇన్స్పైర్. అండ్ లాస్ట్ చూసారు కదా నా మినీ మేక్ ఓవర్.